కౌసల్యంది లక్ష్మణుడు చెప్పినటువంటి మాట ఆలోచించు. ఒకవేళ రాజుని నిగ్రహించి నువ్వు రాజ్యం తీసుకుంటే ఎలా ఉంటుంది అంది. అంటే రాముడు అన్నాడు, నాస్తి శక్తి పితృవాక్యం సమతిక్రమితుం మమ ప్రసాదయే త్వాం శిరస గంతుమిచ్చామ్యహం వనం. అమ్మ, రాజాజ్ఞ తిరస్కరించరానిది, తండ్రి మాట శిరోధార్యం. తండ్రి అంటే అమ్మ ఈ కన్నులకు కనపడేటటువంటి దైవం. ఈ శరీరం నా తండ్రి ఇస్తే వచ్చింది. ఆయన ఇచ్చిన శరీరంతో ఆయనని అసత్యమునందు నిలబెట్టడమా? ఆయనకి కీర్తి తెస్తే నాకు చాలు. అమ్మ, నువ్వు ఆ మాట అనకూడదు, నేను వినకూడదు, నాన్నగారి మాట పాటిస్తాను. అమ్మ, మన వంశంలో సగరులు తండ్రి మాట విని అశ్వం కోసం వెళ్ళి బూడిద కుప్పలయ్యారు. పరశురాముడు తండ్రి మాట విని తల్లి రేణుకని చంపేశాడు. నాయన లక్ష్మణ, అమ్మ బాధపడేటట్టు నువ్వు ఉద్రేకపడకూడదు. అమ్మ లేనిపోని ఉద్వేగాన్ని పొందుతోంది. పితృవచనాన్ని పాటించడం కన్నా ధర్మం కొడుక్కి లోకంలో ఇంకోటి లేదు లేదు లేదు.